హాయ్ అండి, ఇది ఏంటని చూస్తున్నారా? అవి పానీపూరి అండి. ఈ పానీపూరి ప్యాకెట్లో ఉంటాయండి. అంటే చేసుకుంటే కష్టంగా ఉంటుంది కదా, మా పిల్లలు అయితే గడిగడిగా అడుగుతారు. అందుకే మా ఆయన అయితే ఇలా ప్యాకెట్ జాని తీసుకొచ్చారు. ఇవి ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. ప్యాకెట్ అయితే ఓపెన్ చేసుకున్నానండి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇవి ఆయిల్లో వేస్తే పొంగిపోయి పానీపూరి అవుతుందండి. గడిగడికి చేయాలంటే చాలా కష్టం కదా, అందుకే ఇలాగైతే బయట నుంచి కొనుక్కొచ్చేసుకున్నామండి మేము. ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఎలా పొంగించుకోవాలో చూపిస్తాను చూడండి. కళాయి అయితే పెట్టుకున్నాను. కళాయిలో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇప్పుడు ఈ పానీపూరిని ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను చూడండి. బాగా వేడెక్కేకి వేసుకుంటే ఇలా పొంగుతాయండి. ఒక్కొక్కటిగానే వేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి. అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను. ఇలా బాగా వేగించుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అన్నీ అయితే ఇలా వేయించేసుకుంటున్నాను నేను. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే ఇవి బాగా పొంగుతాయండి, లేదంటే పొంగవు. చూడండి ఇంత బాగా పొంగిపోయో, ఇంత పెద్దగా వేయో చూడండి. పానీపూరి మొత్తం అయితే వేపేసుకున్నాను. చూడండి నాకు ఎన్ని పానీపూరీలు వచ్చాయో. ఇప్పుడు దీంట్లో కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూరకు కావాల్సినవి అండి. బంగాళదుంపలు, బఠానీ, ఆనియన్స్, టమాటా అయితే తీసుకున్నాను నేను. వీటిలన్నిటితో కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. పూరి వేపుకునే కళాయి అయితే పెట్టుకున్నాను నేను. ఈ కళాయిలోకి ముందే వేపుకుని ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లోని ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. దీంట్లోకి ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను నేను. దీంట్లోకి ఒక పచ్చిమిరపకాయ అయితే కోసి వేసుకున్నాను నేను. ఇంకా దీంట్లోకి టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బఠానీ ఉంది కదండి, ఈ బఠానీ కొద్దిగా అయితే మిక్సీలో పౌడర్లా పెట్టుకోవాలి. ఇంకో కొద్ది మామూలుగా ఉంచుకున్నాను, కొద్ది అయితే మిక్సీ పెట్టుకుంటున్నాను. ఎలా పెట్టుకుంటాను చూపిస్తాను చూడండి. ఇంకా కొన్ని బఠానీలు అయితే మిక్సీ పట్టేసుకున్నాను కదా, ఇప్పుడైతే ఈ కూరలో ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ బఠానీలు వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ దంచి పెట్టుకున్న పొగటను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను నేను. ఇవన్నీ వేసేసుకొని దీన్ని అయితే ఇలా కలిపేసుకోవాలి. దీంట్లోకి కొద్ది కారం, ఇంకా దీంట్లోనే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, దీంట్లో కొద్ది ధనియాల పౌడర్ అయితే నేను వేయించుకుంటున్నాను. కొద్ది జీలకర్ర పౌడరు, కొద్ది వాటర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఈ కూర ఉడికి లోపల అయితే పానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇవన్నీ పానీకి కావాల్సిన సామాన్లు అండి. కొద్ది చింతపండు, ఒక కట్ట కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. ఇప్పుడు పచ్చిమిర్చి, ఈ కొత్తిమీర అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. చూడండి దీన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాను నేను. మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని అయితే ఒక బౌల్లోకి తిరగేసుకుంటున్నాను. దీన్ని ఏమీ అడ్డు లేకుండా అయితే జల్లుళ్ళు వేసి ఉడకట్టేసుకుంటున్నాను ఈ రసాన్ని. చూడండి దీన్ని అయితే నీట్గా ఉడకట్టేసుకున్నానండి నీట్గానా. ఇంకా దీంట్లోకి చింతపండు రసం అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇంక ఈ రసంలోకి టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. అంతేనండి, రసం అయితే రెడీ అయిపోయింది. ఈ కూర అయితే ఉడికించుకుంటున్నాం కదా, ఎంతవరకు ఉడికించి చూపిస్తున్నాను చూడండి. కూర కూడా బాగా ఉడికిపోయిందండి. ఇంతేనండి. దీన్ని ఒకసారి టేస్ట్ చూద్దాం, ఉప్పు సరిపోయిందో లేదా అని. సాల్ట్ అయితే సరిపోలేదండి, కొద్ది సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కూర కూడా రెడీ అయిపోయిందండి. అయితే దించేసుకుంటున్నాను నేను.
కూరను బౌల్లోకి అయితే తీసేసుకున్నాను నేను. ఇంకో పక్క ఈ పానీపూరి అండి. ఇది వదులు. ఇంక ఇది రసం అండి. అంతేనండి, ఇవన్నీ పానీపూరికి సంబంధించినవి అన్నీ. ఇప్పుడు దీంట్లోకి కూర పానీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీంట్లో కూర అయితే ఎట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పానీలో ముంచుతున్నాను. చూడండి, మా అబ్బాయి అయితే తిని టేస్ట్ చెప్తున్నాడే. ఎలా ఉందామా? అంతేనండి, పానీపూరి తయారు చేయడం చాలా సింపుల్. నా పానీపూరి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.